హలో బాగున్నారా అందరూ? సోది లేకుండా సుత్తి లేకుండా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడంతా గోల్గా ఉంది, సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము ఈరోజు హైకింగ్కి వచ్చాం. మేము వస్తే కనుక అన్ని అడ్వెంచర్ చేయలేం కాబట్టి ఒక ఆర్గనైజేషన్ త్రూ వచ్చాం. వాళ్ళకైతే ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి సో లెట్స్ సీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనే ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్. ఈయన రూల్స్ ఏంటి, అక్కడికి ఏవేవి పట్టుకెళ్ళాలి, పిల్లల్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఇవన్నీ రూల్స్ అన్నీ చెప్తున్నారు. ఇవన్నీ అయ్యాక మేము ఇంకా హైకింగ్ స్టార్ట్ చేస్తున్నాము. But for decades and decades that never was there. That came in after COVID. So I ignored that. దీని పేరు వచ్చి లైమ్ హౌస్ కన్జర్వేషన్ ఏరియా. ఇది ఒంటారియోలోని హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. అంత బాగుంది లోపలంతా. బయట వెదర్ చూసి బాగా వాచిపోద్దేమో అనుకున్నాం, కానీ లోపలికి వెళ్తే అంతా బాగానే ఉంది. ఎందుకంటే చాలా చెట్లు అన్నీ ఉండడం వల్ల చల్లగా ఉంది, చాలా బాగుంది. ఓకే, అడ్వెంచర్ పార్ట్ స్టార్ట్ అయింది. చూసారుగా మీకు ఇక్కడ తాడు కనబడుతుంది. తాడు దాటి మనం వెళ్తున్నాము. అంటే ఏంటంటే ఆ రోప్ ఏంటంటే అక్కడ వరకు నార్మల్ రూట్ ఉంటుంది, అక్కడి నుంచి కొంచెం అడ్వెంచర్ పార్ట్ ఉంటుంది. అందుకనే ఇది వెళ్ళే ముందే వాళ్ళు మా పిల్లల దగ్గర కూడా కన్సెంట్ తీసుకున్నారు. అంటే ఓకేనా, ఆర్ యూ ఓకే, ఏంటి వస్తారా అని చెప్పి. చూడండి, మా బన్నీ అయితే చకచకా దిగిపోయాడు. యాక్చువల్గా అటు నుంచి ఆ చెట్టుకి అటు సైడ్ నుంచి కొందరు దిగుతున్నారు, ఇటు నుంచి అయితే దిగట్లేదు ఎక్కువ, ఎందుకంటే కొంచెం స్లోప్ ఉంది. అక్కడ ఉన్న ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నారు దిగే వాళ్ళకి. నేను కూడా ఈ సైడ్ నుంచే దిగుదాం అనుకున్నాను, కానీ రిస్క్ తీసుకొని హాస్పిటల్లో రస్క్ తినడం ఎందుకులే అని చెప్పి మళ్ళీ అందరూ వెళ్తున్న దారిలో వెళ్ళాను. చూస్తున్నారు కదా, అది స్ట్రైట్ రూటు. మామూలుగా వెళ్తే కనుక ఆ రూట్, ఆ మీద నుంచి అలా వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం ఇది డిఫికల్ట్ రూట్. ఈ రూట్ నుంచి అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్తో గ్రూప్గా వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. నాకు మంజుమల్ బాయ్స్ మూవీ గుర్తొచ్చింది. అందులో గునా కేవ్స్ చూపిస్తారు కదా, అలాగే ఉంది. దిగడం అయితే బాగానే దిగిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కి మీదకి రావాలి. ఇక్కడైతే చాలా సన్నగా ఉంది, కొంచెం డిఫికల్ట్గానే ఉంది ఇవే. బట్ ఓకే, అందరం బాగానే వచ్చాం. యాక్చువల్గా కొందరే దిగారు, కొందరేమో స్ట్రైట్ రూట్లో వెళ్ళిపోయారు. సాహసవీరులందరూ కిందనే వచ్చారు. మా వన్నీ ఇంకా డిఫికల్ట్గా ఉన్న వే ట్రై చేశాడు. కొందరు అటు కూడా వెళ్ళారు. ఇక్కడ రాగానే ఇలా లేడర్లా ఉన్నాయి ఈ స్టెప్స్. సో ఈ స్టెప్స్ చూడగానే ఊరుకుంటామా, ఏదో ఒక రీల్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాం. ఏదో జస్ట్ మూమెంట్ ఇచ్చి ఇది బ్లోపర్ చూడండి మీరు. Okay.
చేస్తున్నా మరి. అన్ని బ్లోపర్స్ చూడొచ్చు. నేను ఏవైతే రీల్స్ పెట్టానో ఆ బ్లోపర్స్ అన్నీ ఇందులో చూడొచ్చు. సో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది వీడియో అంతా. ఇక్కడ చూస్తే ఇంకా సన్నగా ఉంది. చూసారా వే ఎలా ఉందో. సో సగం మంది అవుట్, కొందరు మాత్రమే వచ్చారు. ఇందులో ఇరుక్కుపోయేటట్టు ఉన్నాం అనమాట. బట్ మేమైతే వచ్చేసాం ఎలాగో ఒకలాగా. కానీ నువ్వు పట్టావు కదా మొహం పగిలిపోతుంది, అచ్చడైపోద్ది. అలాగెళ్ళకమ్మా, పడతావు. అలాగెళ్ళకూడదు అసలు. అమ్మయ్య ఎక్కేసామని ఏదో సాధించాం కదా. అందరం కలిపి మళ్ళీ ఒక చిన్న వీడియో తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్. ఇక్కడ నేను చిన్న రిస్క్ తీసుకున్నాను. సో వీళ్ళు ఇటు నుంచి ఇలా దిగుతున్నారు కదా, మనకి కాళ్ళు తిన్నగా నిలబడవు కదా, అటు నుంచి అలా వస్తూ కొంచెం స్లైడ్లా ఉంది, బాగుందని చెప్పి ఆ స్లైడ్ మీద వచ్చాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ఏరియా ఉంది. ఇదైతే చాలా బాగుంది. దీనికి కూడా డైరెక్ట్గా వే ఉండదు, బ్రిడ్జ్లా ఉంది. ఆ బ్రిడ్జ్లోంచి కింద నుంచి జంప్ చేసి వెళ్ళిపోయాం. యాక్చువల్గా వెళ్ళిపోయి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం. బాగుంది ఈ ఏరియా కూడా, ఇలా కూర్చొని ఫొటోస్ దిగడానికి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలా అందరూ వెళ్ళిపోతుండగా కూడా వీళ్ళు అక్కడ ఒక చిన్న హోల్లా ఉంది, ఆ హోల్లోంచి కూడా వెళ్ళి అక్కడికి ఎక్కేసి ఫోటోలు తీసుకున్నారు. సో నేను కూడా ట్రై చేశాను. యాక్చువల్గా చిన్న హోల్లా ఉండి, చిన్న వేవ్ ఉండి అలా మీదకి ఎక్కాలి. కొంచెం ఇది కష్టంగానే ఉంది, బట్ ఎలా అయితేనే ఎక్కాం. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇంకా ముందు ఉన్నాయి, చూద్దరు కానీ. లెట్స్ గో.
సో తిన్నదంతా అరగాలంటే మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళైతే చాలా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చారు, బాల్స్ అని చాలా తీసుకొచ్చారు. బట్ వాళ్ళు చెప్పింది మనం వినంగా వాళ్ళు ఏదో గేమ్ కూడా చెప్పారు, మనకు అది నచ్చలేదు. ఫస్ట్ అయితే టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ చేసాము. ఇదైతే చాలా ఫన్నీగా అయింది. ఎన్నో రకాలుగా ట్రై చేసినాం. మా టీం అయితే గెలవలేకపోయింది, అటు సైడ్ టీం వాళ్ళే గెలిచారు. ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మేము కబడ్డీ ఫ్యాన్స్ కాబట్టి కబడ్డీ స్టార్ట్ చేసాం. ఇందులో అయితే చాలా ఫన్గా ఉంది. మేము ఇటు నుంచి ఇలా ఆడుతుంటే జెంట్స్ వైపు నుంచి జెంట్స్ ఫుట్బాల్ అలా ఆడడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి నచ్చిన గేమ్ వాళ్ళు, మాకు నచ్చిన గేమ్ మేము అలా ఆడుతూ ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసాం.